ఒక రెఫరెన్స్ చూద్దామండి. దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేనే మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను అనుకోండి, వస్తారా? ఎలా ఫీల్ అవుతారు? ఆనందంగా ఫీల్ అవుతారు. అదే ఒక ఎమ్మెల్యే గారు పిలిస్తే పోనీ ఇంకా స్పెషల్ అనుకుంటారు కదండి. ఒక ఎమ్మెల్యే గారు మిమ్మల్ని వచ్చి సీఎం గారు మిమ్మల్ని పిలిచారు అనుకోండి, స్పెషల్ అనుకుంటారు కదా. ఇప్పుడు మరి దేవుడు మిమ్మల్ని అతిథిగా పిలవాలంటే ఏం చేయాలో ఒకసారి బైబిల్లో చూద్దాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? 2వ వచనం. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? చాలండి. దీనికి ఆన్సర్ నేను చెప్పను, కానీ మీరు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి దానిలో ఉంటుంది కాబట్టి చదవండి. ఏంటంటే దేవునికి అతిథి అంటే, దేవుడు ఇప్పుడు మనల్ని అతిథిగా పిలవాలంటే మనం ఏం చేయాలి అనేది అక్కడ ఉందండి. ఎందుకని ఈ మాటను గుర్తు చేశానంటే, ఇప్పుడు మనం కీర్తనల గ్రంథాన్ని, తిమోతి రాసిన మొదటి పత్రికని, 2వ పత్రికని చదువుతున్నాం. అసలు నిజంగా ఎగ్జామ్ ఎందుకు రాయాలండి? ఎగ్జామ్ ఎందుకు రాయాలి? మొన్నటి వరకు దేవుని జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, ఇలా చాలా విషయాలు మనం చెప్పొచ్చు. మొన్నటి వరకు మనం ఏమనుకున్నామంటే, చర్చికి ఎందుకు రావాలంటే వాక్యం నేర్చుకోవాలని అర్థం చేసుకున్నాం. దాన్ని అప్డేట్ చేసుకుంటే మనం ఏం చెప్పామంటే, అది మనకి ఆశీర్వాదకరం అని కూడా చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయడం కూడా మన కుటుంబానికి మనకి ఆశీర్వాదకరమే. దేవుని గురించి ఏ పని చేసినా కూడా దేవుడు చాలా ఆనందిస్తాడండి. ఇప్పుడు ఎగ్జామ్ రాయడంలో స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఎలా ఎగ్జామ్ రాసి కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నారో మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారా అవరండి. మీరే కష్టపడి ఇదిగో నేను దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్తో, మోటివ్తో నేర్చుకుని రాస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు? నేను కూడా పాఠాలను బాగా చదవాలి, నా ఎగ్జామ్లో కూడా నేను బాగా ఉత్తీర్ణులు అవ్వాలి, లేకపోతే మంచి పర్ఫార్మెన్స్ నేను ఇవ్వాలని అనుకుంటారు. అది ఎలా సాధ్యం అంటే, ఇప్పుడు మనం పెట్టే ఆ కష్టం లేకపోతే మనం పడే ఆ శ్రమని వాళ్ళు చూసి ఏమనుకుంటారు? మనం కూడా ఇలా కష్టపడాలి, దేవుని వాక్యం మా అమ్మ కష్టపడినట్టుగా నేను కష్టపడాలి, మా నాన్న కష్టపడినట్టుగా నేను కష్టపడాలి అని అనుకుంటారు. ఇప్పుడు మనం ఎందుకు రాయాలంటే, అది మనకి, మన కుటుంబానికి, మన చర్చికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి. అంటే పూర్వం మనం ఏమనుకున్నామంటే, వాక్యం నేర్చుకోవడానికి ఎగ్జామ్ రాయాలి, కరెక్టే, అది వన్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ నేను ఏం చెప్తున్నానంటే, అది మనకి ఆశీర్వాదకరం, మనకి ఆశీర్వాదకరం, మన కుటుంబానికి ఆశీర్వాదకరం, మన పిల్లలకి ఆశీర్వాదకరం, మన చర్చికి కూడా ఆశీర్వాదకరం. ఇలాంటి ఎగ్జామ్ని ఫర్ ఎగ్జాంపుల్ లేఖన రాలేదు కానీ వచ్చినట్టు ఒక ఎవిడెన్స్ చూపించామండి. నేను కూడా ఇంకా చదవలేదండి, నేను కూడా ఇంకా చదువుతానే ఉన్నాను. 150 అధ్యాయాలు ఉంటే వెంటనే అయిపోతాయండి. 6 నెలలు 150 అధ్యాయాలు అంటే ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉంటేనే చదవడానికి కష్టమైపోతుంది. అలాంటి 150 అధ్యాయాలు అంటే ఇంకా ఇలా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు, 150 అధ్యాయాలు కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అవ్వకపోయినా రాయొచ్చు. ఇప్పుడు తర్వాత మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మీరు ఎక్కడికో వెళ్ళారు, కరోనా మీకు అంటించుకున్నారండి, మందు కనిపెట్టాలి, మీరు కనిపెట్టుకుని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మందు కనిపెట్టలేకపోతున్నారు, ఏదో మరి లేట్ అయిపోతుంది, ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, వేసుకుంటారా వేసుకోరా? వేసుకుంటారన్న వాళ్ళు చేతులు వేయగలుగుతండి, అందరూ వేసుకుంటారు. ఇప్పుడు 150 అధ్యాయాలు చదివి మీరు మెటీరియల్ రాసుకుని ఏం చేయొచ్చు? ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ అది కుదరలేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అట్లీస్ట్ సార్ ఇచ్చారు కదా, ఈ పేపర్లు ఆ ఉన్న 10 పేజీలు చదవడానికి ఎన్ని నిమిషాలు పట్టిద్దండి? ఒక రోజు సరిపోద్దా? ఇంకా 6 రోజులు ఉన్నాయా? 5 రోజులు 5 సార్లు చదవచ్చు. అంటే ఎగ్జామ్ ఎలా రాయొచ్చు? 98 మార్కులు దానిలోంచి వస్తాయి. అంటే మీరు 98 మార్కులు వచ్చినాయంటే టాపర్ అంటారా, లేకపోతే ఏదో ఊరికే మార్కులు వచ్చినాయంటే అంటారంటే? నీకు 98 మార్కులు వచ్చినాయంటే నువ్వు టాపర్. టాపర్కి వచ్చే మార్కులు ఎలా తెచ్చుకోవచ్చు అంటే, నువ్వు కష్టపడి 150 అధ్యాయాలు మెటీరియల్ ప్రిపేర్ చేసుకుని చదివి అంతక్కర్లా, ఆల్రెడీ మందు తయారైపోయింది కదా, జస్ట్ మందు వాడుకుంటే ఏంటి, ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏంటి, 98 మార్కుల వరకు వచ్చేస్తాయి. ఒకవేళ 150 అధ్యాయాలు చదివేస్తే వెల్ అండ్ గుడ్.
ఒకవేళ చదవలేకపోతే తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత అయినా చదవచ్చు. అట్లీస్ట్ ఈ 5 రోజులు ఏం చేయొచ్చు, మెటీరియల్ని జాగ్రత్తగా చదివితే 98% ఈజీగా తెచ్చుకోవచ్చండి. మరీ మాకు అంత గుర్తుండవండి. ఇప్పుడు గుర్తుండకపోతే ఏమైందండి, అందరికి 90లోనే రావాలని ఉంటుందండి. కొన్ని మంది దగ్గర టాలెంట్ ఉంటుంది, కొన్ని మందికి ఎగ్జామ్ గుర్తుంచుకోలేకపోవడం అంత టాలెంట్ ఉండకపోవచ్చు. అలా అని రాయకుండా ఉండాల్సిన అవసరం ఏమి లేదండి. ఇప్పుడు దేవుడు నీకు తక్కువ మార్కులు వచ్చినాయని పరలోకం ఇవ్వడండి. అక్కడ నీ పెట్టే నీ మనసు ఉంది చూసారా, నేను దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని రాయాలి అనే మన మనసు ఉంది చూసారా, ఆ మనస్సును మాత్రమే దేవుడు చూస్తాడు. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మన 100% నువ్వు ఎంత అయితే చేయగలవో అంత చేసి మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమే. అంత పెట్టి మనం చదవడమే. మనం దేవుని గురించి ఏం చేసినా అది ఎలా చేయాలంటే మనఃపూర్వకంగా చేయాలి. ఇక్కడ ఈ పని కూడా మనం ఎలా చేయాలంటే అలా చేయాలి. ఇది జ్ఞానం నేర్చుకోవడానికి మాత్రమే అని కాదు, కానీ అది మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని గుర్తుంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మా సంఘంలో నువ్వు ఏర్పరిచిన ఒక మంచి క్రమాన్ని బట్టి మేము ముందుకెళ్తున్నాం తండ్రి. ప్రతి సంవత్సరము 2 దఫాలుగా కొన్ని పుస్తకాలను మేము సెలెక్ట్ చేసుకుని వాక్యం నేర్చుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ వాక్యమే మమ్మల్ని నడిపించే మార్గం అని మేము తెలుసుకుని ఆ వాక్యంలో మేము నడుచుకోవడానికి ఈ వాక్యాన్ని ప్రతి 6 నెలలు కొన్ని పుస్తకాలను తీసుకుని చదువుకుంటున్నాం తండ్రి. ఇక్కడ వాక్యం చదివి ఎగ్జామ్లో పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం కాదు, కానీ వాక్యం నేర్చుకోవాలి, నీకు దగ్గర అవ్వాలి, ఇది మాకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా మా మనసుల్ని ధైర్యపరిచి, ఒకవేళ ఇంకా చదవని వాళ్ళు ఉంటే, ఇంకా దాన్ని కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే, ఇదిగోండి తండ్రి, మాకు కూడా కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. పరీక్షకి కావాల్సిన శక్తినిచ్చి గుర్తుంచుకునే శక్తిని కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమంటే ఇలా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది మీకు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉండదండి. పరీక్ష అనేది తలకాయ తెలుసా మీకు? ఇలాంటి తలకాయ నొప్పి కాదండి, బాబోయ్ అలాంటి తలకాయ నొప్పి పెట్టుకున్నాను నేను. దేవుడు ఏమంటాడు, నువ్వు కాబట్టి ఇంకొకటి చూసుకుంటాను అంటున్నాడు. ఇంకొకళ్ళు ఎందుకు తింటారు, నేనే చేస్తానని చేస్తున్నాను. అర్థమైంది? అర్థం లేదు మీకు? నువ్వు కాకపోతే ఎంతమంది ఉంటారు రెడీగా? అపోస్తల కార్యాలు ఎక్కడ ఉంటుంది, 70,000 మందిని ఎంతమందినో కాదు. రోమిలికి రాసిన పత్రిక చూస్తాను. ఈ లోపల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇలా డబ్బులు ఇవ్వటం కానీ వాక్యాన్ని నేర్పించడం కానీ ఎక్కడ కూడా లేదండి. నేను యూట్యూబ్లో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎక్కడ కూడా లేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చిన చెప్పు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. ఆయన మాట్లాడేసిన తర్వాత, అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది, బయలుకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. దేవుడు రెడీగా ఉంచు. నువ్వు కాకపోతే మన ఎంతమంది ఉన్నారంటే 7,000 మంది రెడీగా ఉన్నారు. ఆ 7,000 మంది వద్దంటారు, నేనే చేస్తానని చేసుకొస్తాను. అర్థమవుతుందా? దేవుడికి మనం కాకపోతే ఎంతమంది ఉన్నారు రెడీగా? 7,000 మంది రెడీగా చేస్తే నువ్వు చెయ్యి, లేకపోతే నేను వాళ్ళతో చేయించుకుంటాను అంటున్నాను. ఓకేనండి. ముగింపు ప్రార్థన సర్వేశ్వర బాబు గారు చేస్తే ముగించుకోండి. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు చూపిస్తానంటే ఏంటో అనుకున్నాను. ఒక అతను అన్నాడు అంటే, ఒక 4 రోజులు పడిన మేపండి బాగా ఈ గుడిలు మూసేస్తానన్నాడు. ఒక 4 రోజులు పడిన బాగా మేపితే గుడిని మోసేస్తాను అన్నాడంట ముంగల. వీళ్ళు అమాయకంగా ఏంటి బాబు గుడిని మోసేస్తా అంటాడు, అసలు ఏం చేస్తాడో చూద్దామని శుభ్రంగా మేపారంట. శుభ్రంగా మేపిన తర్వాత ఎవరు గుడిని మోస్తా అన్నావుగా అంటే, మీరు లేపిన భుజం మీద పెట్టండి మోస్తానన్నాడు.
అబ్బో బాబు ఇది పెద్ద కిరికిరిగా అని అర్థమైంది. కానీ వాళ్ళ పాఠం అండి చాలా బాగుంది. నాకు నిజం చెబుతున్నానండి, ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. చక్కని మాటలండి, చాలా బాగున్నాయండి. అదృశ్యమైన వాటి యందు దృష్టి పెట్టి ఎంచుట. నేను జ్ఞాపక శక్తి నాకు బాగా తక్కువ అండి, ఎప్పుడే మర్చిపోతుంటా, చదువుతుంటాను, మర్చిపోతుంటా. ఇది రాసుకుంటూ ఉంటాను నేను. ఈ మాటలన్నీ ఎప్పుడొకప్పుడు మనకు అవసరం అవుతానే ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను. మీరు కూడా అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ఈ లోకంలో ఉన్న శ్రమలు ఇవన్నీ కూడా అదృశ్యమైన వాటిని చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా స్వల్పములను. ఎంత ఆదరణ అండి ఇది! ప్రతి ఒక్కరిని కూడా బలపరిచే మాటలండి, చాలా మంచి మాటలు అన్నామండి. అదృశ్యమైనవని చూచు వారికి ఈ లోకంలో శ్రమలు స్వల్పములు, చులకములు. చులకన అంటే లెక్కలోయే కాదంట, మరణం కూడా, శపన గారు మరణం కూడా ఒక చులకనైందిగా భావించినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకున్నామండి. బైబిల్ గ్రంథం ద్వారా అదృశ్యమైన వాటిని మనం చూడొచ్చు. దేవుని భయం, పరిశుద్ధాత్మ వరం, ప్రార్థనా పరుడు మాత్రమే వాక్యము సమర్థవంతంగా చెప్పగలడు అని కూడా మనం నేర్చుకున్నామండి. అదృశ్యమైనవి ఏంటి? 7 అని చెప్పుకున్నాం. దేవుడు, పరిశుద్ధాత్ముడు, పరలోకము, అపవాది, యేసుక్రీస్తు, దేవదూతలు, ఇవన్నీ కూడా అదృశ్యమైనవి. ఇవన్నీ కూడా అదృశ్యమైనవి. ఇంకో విషయం, మంచి మాట ఏంటంటే దేవుడు నా పక్కనే ఉన్నాడు. అద్భుతమైన మాట అండి ఇది. ఎన్నో సభలు, ఎన్నో మీటింగులు, ఎందరందరూ గొప్ప గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నప్పటికి కూడా ఈ రకంగా ఉన్న 10 మందికైనా 10 మందికి కూడా మంచి వాక్యం అందించి నా పక్కనే ఉన్నాడు దేవుడు అనుకున్నప్పుడు పాపం చేస్తాక అవకాశం ఉంటుందండి? నా పక్కనే దేవుడు ఉన్నాడు అనుకుంటే పాపం చేయడు అసలు. నా పక్కన దేవుడు ఉన్నాడు అంటే పాపం చేసే అవకాశం లేదండి. ఎంత బలపరిచే మాటలు, మంచి మాటలు విన్నామండి. మంచి పాఠం నేను విన్నాను. చాలా సంతృప్తిగా ఈ మాటల ద్వారా నేను బలపడ్డాను కూడా. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, అదృశ్యమైన వాటి నందు మేము దృష్టి పెట్టమని చెప్పావు తండ్రి. ఈ భూమి మీద నాయన ఎన్నో మా కంటికి కనిపిస్తున్నాయి. వీటి అందే మేము దృష్టి పెట్టే వరంగా ఉన్నామేమో నాయన. ఈరోజు తండ్రి నాయన, అదృశ్యమైనవి నాయన మాకు ఆత్మకు సంబంధంగా మా ఆత్మను రక్షించుకునేది ఈ భక్తిలోనైనా మేము ఎందుకు వచ్చామో దాని సార్థకత ఏంటో ఇవన్నీ కూడా నాయన ఆలోచించే అద్భుతమైన మాటలు నాయన ఈరోజు మేము విన్నాం తండ్రి. ఇదిగో నాయన, మా పక్కన మీరు ఉన్నారని ఎన్నో రోజులు మేము తెలుసుకున్నాం, ఆలోచించేసాం. కానీ ఇప్పుడు పరిపూర్ణంగా ఇప్పుడు నాయన నా పక్కన నువ్వు దేవుడు ఉన్నాడు, నా పక్కన దేవుడు ఉన్నాడు అనే ఆలోచనలోకి మేము వెళ్ళాం తండ్రి. అలాగనే ఒక పక్కన అపవాది కూడా ఉన్నాడనే భయం, అపవాదికి భయపడవలసిన అవసరం కూడా లేదని మేము తెలుసుకున్నాం తండ్రి. నా పక్కన దేవుడు ఉన్నాడు అనుకుంటే అపవాదికి అవకాశం లేదు నాయన. అట్టి మంచి మాటలతో మేము బలపడ్డాం తండ్రి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మేము వాక్యానుసారంగా జీవింప చేసుకుని నీకు నచ్చినట్లుగా మేము బ్రతికి మేమందరము కూడా నీ ఉన్న పరలోక రాజ్యములో ప్రవేశించేలాగున మా భక్తి, మా ప్రార్థన, మా నీతి క్రియలు అన్నీ కూడా నాయన నీకు నచ్చినట్లుగా నీ ముందు నాయన యథార్థత కనపరుచుకుని నిన్ను సంతోషపెట్టే బిడ్డలంగా మేము బ్రతికి పరలోకం చేరే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అవును.